ఈ వీడియో వచ్చేసేసి నాటు గేదెల వీడియో అండి. వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి. నాటు గేదెలండి, ఏదో ఉన్నాయో చూసి కొనుక్కుందాం. ఏం బాబాయ్ ఇప్పుడు నేను రావటం పెట్టా చూసారా? ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారులే. సరే వచ్చింది చూసారు. ఇప్పుడు లేవు ఎండలుగా, ఎండాకాలం లేవు ఎక్కువ. ఈనే టైం వానాకాలం అయితే వస్తాయి బాగా, వానాకాలం చలికాలం బాగా వస్తాయి. అదేలే ఈ విధంగా ఉన్నాయండి. ఎవరన్నా కావాలనుకున్నారు రావచ్చు అండి సంతకి. మీ ఫోన్ నెంబర్ చెబుతావా? లేదా మొన్న కూడా లేదన్న. ఎవరైతే కోసూరు సంత కొనుక్కునే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ రావచ్చు. మీ పేరండి? మీ పేరు రామారావు గారు కోసూరు సంతలో ఉంటారు. ఎవరైతే వచ్చారో ఇక్కడే ఉంటారండి, మాట్లాడుకొని కొనుక్కోవచ్చు. ఈయన మీకు మాట్లాడుకోవడం కుదరపోతే ధర మాట్లాడి మీకు అనుకూలంగా అయిన ధరలు ఇప్పిస్తారండి రామారావు గారు. రాలా ఏం చెప్పాలి మరి మీద అన్నా టైం పట్టింది. ఎంత చెప్తారేందో అడిగి చూద్దాం. ఎంత చెప్పారన్నా? 50,000 చెప్పు. ఎన్నాళ్ళు అవుతుంది? నెల దాటింది. 55,000 చెప్పారు. మా అడిగిన దాన్ని బట్టి వద్దామని కొంచెం చూసి అటు ఇటుగా 55,000 చెప్పారండి రైతు వచ్చేసి. ఎంత పూటకి ఎంతంట? లీటర్న్నర వేసుకోమన్నారు పూటకి. 50,000 చెప్పారండి. ఇంకా అడిగిన దాన్ని బట్టి కొంచెం అనుకూలంగానే ఎత్తా అని చెప్పారు. ఇదండి మర్రా దూడ. నాటు గేదెలు అయితే కొంచెం తక్కువకే దొరుకుతాయండి, మాట్లాడుకునే దాన్ని బట్టి వస్తాయి. రైతులు బేరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏడంతా ఉన్నాయండి జతలు. అడుగుదాము ధరలు వచ్చేసేసి ఏ విధంగా చెబుతున్నారు ఏందనేది. కొనటానికి వచ్చారా? ఏం నాటు గేదెలా? ఎంత ఏ రేంజ్లో? అదే కొన్నారు, డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చారు. అప్పయింది వెళ్తారన్నా? 10-15 ఏళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఆపుతారు. ఇంటికి వెళ్ళాక చూసుకొని పాలు ఇచ్చిన దాన్ని బట్టి దాన్ని ఒక రూపాయి అటు ఇటుగా మాట్లాడితే సరే అట్లనే తీసుకుంటారు. చెప్పిన పాలు కనుక ఇస్తే డబ్బులు ఇస్తారు, ఇవ్వకపోతే మటుకి మళ్ళీ అది కంపల్సరీ. దాన్ని బట్టి ఇంకా అందుకని 10-15 ఏళ్ళు ఆపుతారు. అవునన్నా. అదే ఓకే అన్న. చూసారు కదా, విన్నారు కదా రైతు మాట్లాడింది. వీడియోలో అయితే వద్దులే అన్నారు తీయటం, అందుకని మామూలుగా అడిగాను అనమాట. బేరం అనేది జరుగుతూ ఉన్నాయండి. అడిగి చూద్దాం ఏమాత్రం చెప్పారు ఏంటనేది. మీదేనా? కొనాలని చూస్తున్నారా? ఎంతకు అడిగారు? ఎంతకు అడుగుతున్నారు దీన్ని? 55 అడిగారు. మైక్లే 70 చదువుతున్నారు, 55 అయితే కొందామని అడుగుతున్నారు. అదేనండి. ఇలా రైతులు మాట్లాడుకోవడానికి కూడా వచ్చారండి. ఈ గేదెని 55 అడుగుతున్నారు, చవటం అయితే 75 చెప్పారంట. ఎన్నాళ్ళు అవుతుందంటే ఈయన? 4 నెలలు ఇద్ది. 4 నెలలు ఇద్దిలే. 4 నెలలు దూడ. అదేలే 3 ఇచ్చిద్దిగా పాలు. అదే అయితే చురుకు లేదు, అంత ఇయ్యాలా చురుకు లేదు. లేదు తక్కువ వచ్చినాయి ఎండకి. పోయిన వారం కూడా లేవులే ఎక్కువ, పోయిన వారం కూడా తక్కువే. అదే రైతులు అనేది మాట్లాడుకుంటున్నారండి, వచ్చారు ఇలాగా. ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో కోసూరు సంత రావచ్చండి. కొంచెం అనుకూలమైన ధరలు దొరుకుతాయి. నాటు గేదెలు కానీ జాతి గేదెలు కానీ మాట్లాడుకునే దాన్ని బట్టి
ఈ గేదె 80,000 చెప్పారండి, తరిపి గేదె. చెప్పిన రేటు ఫైనల్ ఏమి ఉండదని మాట్లాడుకుంటే ధర తగ్గుతుంది. ఇంకా అడుగుదాము. ఏడో ఒకటి ఉంది బాబాయ్. బాబాయ్ ఎంత చెప్పారంట? 60,000. 60,000 చెప్పారంట. ఎంత తీసుకుందాం అనుకుంటున్నారన్నా? 45 అయితే తీసుకుందాం. 40,000 అయితే తీసుకుందామని. అదే ఈ విధంగా ఉన్నాయండి ధరలు వచ్చేసి. వాళ్ళు చవటం అయితే ఇచ్చే చెప్పారులే, కానీ 45 అయితే ఆ మధ్యలో అయితే తీసుకుందాం అనుకుంటున్నారు. చూసారు కదా గేదె క్వాలిటీ, నాటు గేదెలో చూసుకుంటున్నారు. ఇదిగోండి చూసుకుంటున్నారండి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరే అన్నారు కదా రైతు మాటల్లో, కొనే రైతు మాటల్లో. ఏడు ఇంకో నాటు గేదె ఉందండి. రేట్ అడుగుదామంటే అందరూ ఏమో దగ్గరే ఉండరండి, ఒకళ్ళు దూరంగా ఉంటారు, ఒకళ్ళు చెప్పరు. చెప్పిన దాన్ని బట్టి అడిగి చెబుతాను. విధంగా ఉన్నాయండి, చూసారు కదా క్వాలిటీలు. నాటు గేదెలో ఇక్కడ ఇంకో గేదె ఉందండి, నాటు గేదె. మాట్లాడుకుంటున్నారండి, మాట్లాడుకునే దాన్ని బట్టి దొరుకుతుందని చెప్పారు. చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఏముండవు, మాట్లాడుకునే దాన్ని బట్టి ధర అనేది చెబుతారు. నా యూట్యూబ్ వీడియో తీయొచ్చానా? ఎంత చెప్పారన్నా? ఇదా 140 చదువుతున్నా. 4 పాలు ఈయన 15 రోజులు. ఒకటి 40 2 జాతి పడ్డా సత్తనపల్లి పాలు 4 పాలు. మళ్ళీ అబద్ధం ఎందుకు? ఎంత అయితే ఇద్దామని ఫైనల్లో? ఫైనల్లా 1:30 అయితే ఇస్తా. 1:30 ఇద్దాం అన్నారు. చూశారు కదా ధరలు ఈ విధంగా ఉన్నాయి. రావటం అయితే తక్కువ వచ్చినాయి. అదేలే చెప్పిన ధర ఫైనల్ ఫిక్స్డ్ ఏమన్నది, మాట్లాడుకుంటే ధర తగ్గుతుంది. ఈయన 15 రోజులు అవుతుందని చెప్పారు. అదేలే రైతు బేరగాలు కాదంటలే, రైతు అంట. 15 రోజులు అవుతుంది. ఈయన ఎన్నో ఈత ఉండిద్దానా? 2 ఈత. ఓకే. కుడితి నీళ్ళు ముట్టి ముంచి బాగా శుభ్రంగా తాగిద్ది మొత్తం. ముట్టి ముంచి నీ ఇష్టం. అన్నం ఏంటంటే కుడితి నీళ్ళు తాగిద్ది. ఎండి మేతాన పచ్చి మేతాన మడుసులు ఏమన్నా. అదేలే దొన్నకుర్ర 15 రోజులు 4 పాలు. 4 పాలు నాకు 3 ఉండి మ్యాచ్ జాట్లేదు తీసుకొచ్చి అమ్ముదాం. రైతుని నేను బేరగాని కదా, సత్తనపల్లి. అదేలే పేరెత్తా ఫోన్ నెంబర్ అడ్రస్ మొత్తం ఏ తేడా ఉన్నా నాకు ఏదో నేను తోలుకుంటా. మళ్ళీ ఫోన్ నెంబర్ చెప్తారా మరి? చెప్పండి. 970 163 140 రామిరెడ్డి గారు సత్తనపల్లి కావాలనుకున్నారు. సత్తెనపల్లి వెళ్ళి కొనుక్కోవచ్చు. ధర చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఏ ఉండదు, మాట్లాడుకుని తగ్గిద్ది కన్నా ధర. రేటు వస్తే లైన్ లో 5 వేలు అటు ఇటు లైన్ లోకి వస్తే ఇంకా ధర అనేది తగ్గిస్తా అని చెప్పారు. సరే ఈ విధంగా ఉన్నాయండి, చూసారు కదా. చెప్పిన ధర ఫైనల్ ఫిక్స్డ్ ఏ ఉండవు, మాట్లాడుకుంటే ధర తగ్గుతుందని చెప్పారు. చూశారు కదా క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి అనేది. నాటు గీతలండి, ప్రత్యేకంగా మళ్ళీ నాటు గీతలు తీయమని చెప్పారండి, అందుకని వీడియో అనేది తీస్తున్నా. వీటిలో కొంచెం ఎక్కువ రేటు కూడా ఉన్నాయండి. అంటే చెప్పిన రేటు ఫైనల్ ఏమో ఉండదు, ఫిక్స్డ్ ఏమో ఉండదు, మాట్లాడుకుంటే ధర అనేది తగ్గుతుంది. చూశారు కదా క్వాలిటీలు. ఇంకా అడుగుదాము, ధర అనేది అడిగి చూద్దాం ఏ విధంగా ధరలు అనేది జరుగుతున్నాయి.
ఎంత చెప్పారన్నా? ఇదే 1,05,000 చెప్పాను. 1,05,000 ఎన్నాళ్ళు అయినిద్దానా? 15 రోజులు ఉంటాయి. 15 రోజులు అయినిద్ది. 1,05,000 చెప్పారు. ఎవరన్నా? ఏలుపూరు నుంచి వచ్చారు. వారం వారం అమ్ముతారన్నా? వారం. ఫోన్ నెంబర్ చదువుతారు, రైతులు కావాలంటే ఫోన్ చేస్తారు. 8897 53 57 47. దాసు గారు ఎవరైతే కావాలనుకున్నారండి ఫోన్ చేయొచ్చు అండి. మీకు ఎనీ టైం గేదెలు అమ్ముతారండి, కావాలనుకుంటే చేయొచ్చు. చెప్పిన ధర రేటు ఏదైతే ఉందో వాళ్ళు చెప్పిన రేటు ఫైనల్ ఏం కాదు, మాట్లాడుకుంటే ధర తగ్గుతుంది. మీకు అనువైన ధర ఈ రేటుకి పెట్టొచ్చు అనుకుంటే మాట్లాడుకొని తీసుకోవచ్చు. చెప్పిన రేటు అన్న రేట్లు పెంచు అంటున్నారు ఒక్కొక్కళ్ళు, వాళ్ళు చెప్పడం చెబుతారండి, మాట్లాడుకుంటే ధర అనేది తగ్గుతుంది. నాటు గేదెలు, మీడియం సైజు గేదెలు ఉంది, బేరాలు అనేది జరుగుతున్నాయి. ఎంత చెప్పారు ఇది? ఎంత అంట? 76. మీరు ఎంత కడుగుతున్నారు? 76 అడుగుతుంటే వాడు 80 పైన 80 పైన అంటున్నారు. 76 అయితే తీసుకుందామని. ఎవరి నుంచి వచ్చారండి? ఎవరు మేమా? మీది ఎవరు? మా తాడికొండలే. మాది గారపాడు నుంచి వచ్చారు. కొనటానికి వచ్చారా? ఇక్కడ గారపాడు. అదేలే, గుంటూరు జిల్లా. పల్నాడు జిల్లానా? గుంటూరు జిల్లానా? గారపాడు పల్నాడు జిల్లా. ఇదిగోండి, ఇదైతే 76 అడుగుతున్నారంట రైతు అడిగేవాళ్ళు. చెప్పిన ధర ఫైనల్ ఫిక్స్డ్ ఏమి ఉండదండి, మాట్లాడుకుంటే ధర తగ్గుతుంది. మీరేనా? మీదేనా గేదా? కొని పెడతా ఉంటారా? ఫోన్ నెంబర్ చదువుతారు, ఎవరైనా రైతులు కావాలంటే ఫోన్ చేస్తారు. ఫోన్ నెంబర్ చదువుతారా? చెప్పండి. 98 66 41 70 45. మీ పేరండి? శివయ్య గారు కోసూరు సంతలో ఉంటారండి. విడిగా ఏడన్నా కావాలని ఇప్పిస్తారు, అనుకూలమైన ధరలో ఇప్పిస్తారు. మీ ఊరండి? గంధసిరి. విన్నారు కదండి, ఊరు వచ్చేసేసి కోసూరు సంతలో అయితే ప్రతి వారం ఉంటారండి. మీకు కావాలనుకుంటే కనుక మంచి శుద్ధమైన గేదెలు ఇప్పిస్తారు. నాటు గేదెలైనా జాతి గేదెలైనా అన్ని ఇప్పిస్తారు. మామూలుగా ఈ గేదెలు అంటే మామూలుగా మినీ గేదెలు అయితే 1 60 1 70 40 50 స్టార్టింగ్ అండి. ఇక్కడ గేదెలే పాలు బాగా నమ్మకం ఇస్తారు, గేదెలు బాగుంటాయి. ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ అంతా రైతుల్లోకి వస్తారు. రేపు వచ్చే జూన్ నెలలో ఇంకా బాగా వస్తాయి, బెర్రలు ఫుల్గా వస్తాయి, ఎక్కువ ఉంటాయి కదా. జూన్ నెలలో సూడి ఎక్కువ వస్తాయి బాగా. హైదరాబాద్ వాళ్ళు, నంద్యాల వాళ్ళు, కడపళ్ళు, నెల్లూరు జిల్లా వాళ్ళు మొత్తం వస్తారు. ఇక్కడ ఇబ్బంది లేదు, మేము కొని పెడతాము, రాయిపిస్తాం, బండికి పంపిస్తాము. అది ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి రేపు జూన్ కానీ స్టార్టింగ్ బాగా వద్దండి. 500 గేదెలు వస్తాయి సంతకి. ఎవరికి కావాలన్నా బాగా ఇప్పిస్తాం, ఇబ్బంది లేదు. బెర్రలు మంచిగా వస్తాయి. ఇక్కడ అన్ని లోకలయ్యే, పిడాల, నర్సాపేట, గుంటూరు జిల్లా ఈ మధ్య మొత్తం లోకల్ బెర్రలే. ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడ, ఎందుకంటే పాలు గ్యారంటీ ఇస్తారు. అనుకూలమైన ధరలో ఇప్పిస్తారండి శివయ్య గారు. నచ్చిన ధరలో ఇప్పిస్తారు. ఫోన్ నెంబర్ ఒకసారి చూతారు మళ్ళీ? 98 66 41 70 45. ఓకే అండి. ఈయన ఇంకొకళ్ళండి అమరేష్ గారు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న, రైతులు కావాలంటే. మైక్లో 99 12 57 67 68 నెంబర్ 1 సరుకు వచ్చింది. రైతు వరకు నమ్మకం. అది ఏ ధరలో అయినా ఇప్పిస్తారు? 50 కానీ 1,50,000 దాకా నీకు ఇష్టం వచ్చింది దాకా. ఇంకా పెట్టిన దాన్ని బట్టి, ధరను బట్టి ఇంకా అనుకూలమైన. ఓకే. అమరేష్ గారండి ఫోన్ నెంబరు. ఈ రైతులు ఎవరైతే చెప్పిన వాళ్ళు ఉన్నారండి, మీకు అనుకూలమైన ధరలో ఇప్పిస్తారు, మాట్లాడుకుంటే ధర తగ్గుతుంది. మీకు అనుకూలమైన ధరలో ఇప్పిస్తారండి. చూసారు కదా క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయో, ఈ విధంగా ఉంటాయండి సంతలో వచ్చేసేసి నాటు గేదెలు. ఇంకో వీడియో జాతి గేదెలు కూడా తీద్దాం. నాటు గేదెలు సపరేట్ తీయమన్నారు అని తీస్తున్నా. చూసారు కదా క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయో. ఇదండి ఈ వారం వీడియోలు వచ్చేసేసి. ధరలు అనేది చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ అని మాట్లాడుకుంటే ధరలు అనేది తగ్గుతాయి. నాటు గేదెల వీడియో అయితే ఇదండి ఈ వారం వచ్చేసేసి.
వీటిలో మధ్య మధ్యలో ఆడాడ కొన్ని మీడియం సైజు గేదెలు కూడా ఉంటాయి. ధర అయితే కొంచెం అనుకూలమైన ధరలో ఇప్పిస్తా అని చెప్పారు. ఎవరైతే రావాలనుకున్నారో డైరెక్ట్ మాట్లాడుకుని అయినా కొనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అవ్వండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని. చూస్తున్నాం డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని హైప్ కూడా చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.